చేతులు ఎత్తండి ఆ బృందాల్లో. లేని వాళ్ళ చేతులు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అరే ఎల్వి లేడా? అరే బాబు వాడిని చేర్చు అర్జెంటుగా. కాదురా, మూడు గ్రూపులు, గోల్డెన్ 1, గోల్డెన్ 2 సమాచారం వాట్సాప్ గ్రూప్. ఇంకా నేను దీని దాకా రాలే, వస్తా. ఈ వాట్సాప్ గ్రూపులు స్టార్ట్ చేసి గడ్డాలు పట్టుకుని, కాళ్ళు పట్టుకుని, ఇంకా ఏ అవయవాలు పట్టుకోవాలో అన్నీ పట్టుకుని ఇప్పటికి ఎన్రోల్ చేసిన వాళ్ళని చేశాం. బాధ ఏమిటంటే అందులో 1200 మందో 1300 మందో ఉన్నట్టున్నారు. ఎన్రోల్మెంట్ నవంబర్లో డిసెంబర్లో జరుపుకుందాం రా బాబు, పేర్లు ఇవ్వండి అంటే 350 వచ్చాయి. అలా కాకుండా దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కిన్నెరసాని పాఠశాల ఏ ఒక్కడిది కాదు, మనందరిది. టీచింగ్ కమ్యూనిటీ, నాన్ టీచింగ్ కమ్యూనిటీస్, మీరు ముఖ్యంగా, మీరు సెకండరీ స్థానంలో, మేము. కాబట్టి ఈ క్షణం నుంచి మిత్రులారా, మీరంతా కూడా ఒక సైనికుడిలాగా ఏమిటి మనం త్యాగం చేయాలి? గాంధీ మహాత్ముడి దాకా ఆస్తులు రాసివ్వాలా? సుభాష్ చంద్రబోస్ లాగా ప్రాణాలు అర్పించాలా? పటేల్ లాగా ఏమైనా తెగువ చూపించాలా? అక్కర్లే. మీ తోటివాడిని కదిలించండి, అంతే. ఇది మీరు దీనికి త్యాగం అని పేరు పెట్టుకుంటే చాలా ఇబ్బంది. కొంచెం త్యాగం చేశాం, నేనేమీ త్యాగం చేయట్లా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది నాది, నాకు ఆనందం, నా ఆనందం కోసం 10,000 ఖర్చు పెట్టుకుంటా వస్తా. ఇది త్యాగం కాదు. త్యాగం అనే పేరు పెట్టకూడదు. త్యాగం ఎవరు చేశారో తెలుసా మీకు? చెప్పానుగా, పొట్టి శ్రీరాములు తెలుసో తెలియకో దేశం కోసం ప్రాణం అర్పించాడు. ఆ జయశంకరు తెలంగాణ ప్రత్యేకం అని తిరిగి ఏదో కొంచెం త్యాగం చేశాడు. ఆయన శంకర్ అని ఉండేవాడు, IAS ఆఫీసర్. ఈ ట్రైబల్స్ కోసం, దళితుల కోసం ఆయన చాలా తిరిగి చాలా విస్తృతమైన కార్యక్రమాలు చేశారు. అట్లాంటి వాళ్ళు త్యాగాలు చేశారు. పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు ఆయన, శంకరన్. మనం చేసేది స్కూల్ కోసం త్యాగం అనే పేరు పెట్టగానే దయచేసి మీరందరూ కూడా పక్క వాళ్ళని కదిలించండి. మీ చుట్టూ ఉన్న ఒక 10 మందిని కదిలించండి. మనం జరుపుకోబోయేటువంటి స్వర్ణోత్సవాలను మనము చాలా ఆనందదాయకంగా, ఆనందకరంగా జరుపుకునేట్టుగా మీరందరూ పూనుకోవాలి అని ఈ వేదిక ముఖంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత రెండోది వచ్చేది, మీకు ముందే విజ్ఞప్తి చేయడం మంచిది. నేను ప్రధానమంత్రి PAగా పనిచేశా, నన్ను కింద కూర్చోబెడతారా? ఈయన ఒక టీచరు, ఈ టీచర్ని పైన కూర్చోబెడతారా అనేటువంటిది తల్లి ముందు పనికిరాదు. ఒక ప్రధాని అయినా సరే, ఢిల్లీకి లీడర్ అయినా సరే, గల్లీలో మామూలు వాడే అని అంటారు, తెలుసు కదా మీకు. అంటే ఎందుకంటే చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళారు. చాలా సంతోషం కదా, అది గర్వకారణం మనందరికీ, స్కూల్కి. కానీ నన్ను కింద కూర్చోబెట్టారు, నేను టై బూట్లు వేసుకొచ్చాను, ఇక్కడేమో చెప్పులు వేసుకున్న వాడిని కూర్చోబెట్టారు అనేటువంటి ఫీలింగ్ మీకుంటే కనుక మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి, మీరందరూ కూడా ఉన్నత స్థానాల్లో, ఉన్నత స్థానానికి అసలు నిర్వచనం ఏమిటి? టీచర్ ఉన్నతుడు కాదా? ఒక ఆఫీసులో బంట్రోతు ఉంటాడు, ఉన్నతుడు కాదా? ఒక ఆఫీసులో నిజాయితీగా పనిచేసే బంట్రోతు గొప్పవాడా? ఆఫీసర్గా ఉండి లంచాలు తీసుకునేవాడు గొప్పవాడు? చాలా చర్చే వస్తుంది, అనవసరమైన చర్చే. కాబట్టి ఉన్నతుడు, ఉన్నత స్థానం అనే దానికి నిర్వచనం లేదని మీకు సవినయంగా విన్నవించుకుంటూ, మీరు చిన్నవాళ్ళైనా ఆ ఫీలింగ్స్ రావద్దు. మనము స్కూల్ ముందర చిన్నపిల్లలమే. స్కూల్ మనకి తల్లి లాంటిది, అది మీకైనా మాకైనా. స్కూలు శాశ్వతం, మనం శాశ్వతం కాదు. మన పదవులు శాశ్వతం కాదు. అర్థమైందా? నిన్నటిదాకా అధికారిగా ఉన్నాం, గౌరవించారు అటెండరు, రిటైర్ అయిపోయాక ఏడాది తర్వాత పోతే వాడు విష్ చేస్తాడో లేదో తెలియదు. కూర్చోండి సార్, ప్రిన్సిపాల్ గారు లోపల ఉన్నారు సార్, కూర్చోండి అంటాడు. అయిపోయాయి మనది. నిన్నేమిటి వాడు సార్ 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 అంటాడు కదా. సో దిస్ ఈజ్ కామన్. సో పదవి శాశ్వతం కాదు. మనకి పెట్టింది కిన్నెరసాని స్కూల్ కాబట్టి మీరందరూ కూడా ఇదే భావంతో ఉండి, ఇది మంచి భావం, సద్భావం. మీ మిత్రులకు కూడా ఇదే చెప్పారే, మనందరం ఒకటి. నువ్వు ఎక్కువ లేదు, నేను తక్కువ లేదు, నేను తక్కువ లేదు, నువ్వు ఎక్కువ లేదు. జానకిరామ్ వచ్చాడు, వీళ్ళందరూ కలిశారు. వాళ్ళు నేను వేరే పని మీద వెళ్ళా, వీళ్ళందరూ కలిశారు. ఆన్ ది స్పాట్ 2 లక్షలు ప్రకటించాడు. దానికి స్టేజ్ నేను చేయిస్తాను, ఇంకో 1 లక్ష అయినా పర్వాలేదు నేను చేయిస్తాను, రిపేర్ చేయించి నేను మీకు ఇస్తాను అన్నాడు జానకిరామ్.
నౌ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఆస్ట్రేలియా. మీ అందరికీ తెలుసు, మీ బ్యాచ్ వాడేవాడు. అంజనాపురమేనా అంజనాపురం. అట్లా ఇప్పుడు మళ్ళీ ఇది చెప్పాక మళ్ళీ మీరందరూ కూడా సార్ 2 లక్షలు అన్నారు అంటే 2 లక్షలు ఇవ్వాలా? ఇలా ఆలోచించకండి. నెగిటివ్ ఆలోచన. ఒకటి 10 రూపాయలు ఇవ్వచ్చు, ఒకటి 2 లక్షలు ఇవ్వగలగచ్చు, ఒకటి ఏది ఇవ్వలేకపోవచ్చు. స్కూల్ మనది. ఆ ఇవ్వలేని వాడిది కూడా స్కూలు భాగస్వామ్యం ఉంది. 10 రూపాయలు ఇచ్చేవాడు ఎంతో 2 లక్షలు వాడు ఉండి ఇచ్చాడు ఉదారంగా. మంచిది, ఆ బుద్ధి ఉండాలి ఉదారం. నా దగ్గర జేబులో లేవు, 10 రూపాయలే ఇస్తా. ఈ ఫీలింగ్ కూడా వదిలేసేయండి. తమ భేదాలు, కులాలు, వర్గాలు, భేదాలు వదిలేసి ఇక్కడంతా కూడా తల్లి బిడ్డలం కాబట్టి మీరందరూ కూడా ఉదార స్వభావంతో, మంచి స్వభావంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మిత్రులారా, ఇప్పటిదాకా 350 మంది ఎన్రోల్ అయ్యారు. స్టూడెంట్స్ 53 మంది పూర్వం పనిచేసిన సిబ్బంది ఎన్రోల్ అయ్యారు. ఇది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరు దాకా ఇప్పుడు మేము 150 మందికి ఖాదర్ సారు చికెన్ ఉడకబెట్టాడు. అక్కడ వద్దండి మామూలు శాకాహారం పెడదాం, లేదు సండే మన వాళ్ళందరూ వస్తారు, సండే చికెన్ లేకపోతే వాళ్ళకి చాలా లోటు, మటన్ లేకపోతే లోటు, మీరు స్వర్ణోత్సవాలు మానేయండి కానీ శనివారం ఆదివారం మాత్రం మాకు చికెన్ పెట్టాల్సిందే అని చెప్పి అంటారండి. అందుకని 150 మందికి వండిస్తున్నాడు ఆయన చికెన్. కానీ ఇప్పుడు ఇక్కడ 50 మంది కడుపుల్లోకే వెళ్ళేట్టుగా ఉంది పరిస్థితి చూస్తే. అంటే ఒక విధంగా అదృష్టం కూడా, ఎందుకంటే 150 మంది చికెన్ మనం 50 మంది తినచ్చుగా, మంచిదే. అంచేత మిగతా వాళ్ళు వస్తారేమో చూద్దాం. వీ ఎక్స్పెక్టెడ్ 150, బట్ హియర్ వీఆర్ 50 ఓన్లీ. లెక్క పెట్టాను 50 వచ్చారు. ఇఫ్ ఐఎమ్ రైట్, ఒక 2-3 అటు ఇటు కావచ్చు. మిత్రులారా, ఇప్పుడు మనము ఇక్కడ శాశ్వతమైనటువంటి కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం నడవాలంటే ఈనాటి నుంచి ప్రారంభించి చిట్ట చివరి దాకా మనం జనగణమన పాడి, టెంట్లు పీకేసి, కార్పెట్లు తీసేసి, గిన్నెలు అప్పచెప్పేసి డబ్బులు సెటిల్ చేసేదాకా ఒక 3 నెలల పాటు పని ఉంటుంది. ఇంకొక విజ్ఞప్తి మీకు చేస్తున్నా, మనసులో అందరూ పెట్టుకోండి. కొంతమంది కాగితాలు తెచ్చుకోండి, రాసుకోండి అన్న. ఒక్కడే సిన్సియర్గా రాసుకుంటూ కనిపించాడు. దిస్ ఈజ్ హౌ ద సొసైటీ ఈజ్ గోయింగ్ ఆన్. నేను మీకు నోట్లోనే నిన్న పెట్టాను, నోట్లో కాదు, నోట్లో పెట్టా. నోట్బుక్స్ తెచ్చుకోండి, పాయింట్స్ నోట్ చేసుకోండి అన్న. ఒక్కడే నాకు నోట్ చేసుకుంటూ కనిపించాడు. ఇప్పుడు తౌర్యాకు ఊపు వచ్చింది, 4 కాగితాలు తెచ్చాడు, 4గురికి ఇస్తున్నాడు. ఆ కాగితాలు కాదరో శ్యామో తేకపోతే అది కూడా జరగదు. అలా ఉండద్దండి, అలా ఉండదు. ఇందులో ఒక్క మాట చెప్పి తర్వాత ఖాదర్ సార్కి, శ్యామ్కి, రమేష్కి 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. ఎందుకంటే ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన చాలా ఉంది. ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా ఉపోద్ఘాతమో ఉన్ముఖీకరణం అనుకోండి. ఒక 15 కమిటీలు ఉన్నాయి. రేపటి నుంచే పని ప్రారంభించిన కమిటీలు ఉంటాయి. చిట్ట చివరి పట్టాలు ఎత్తేసేటువంటి కమిటీల దాకా ఉంటాయి. అన్నీ అంతా ఉండవు. కానీ రేపటి నుంచి పనిచేసేటువంటి వాళ్ళ దగ్గర ఢిల్లీ వాళ్ళనో అమెరికా వాళ్ళనో వేసుకుంటే నడవదు. ఆ 2 రోజులు ఎక్కువ చేయాల్సి ఉంటాయి. వాళ్ళకి ఏదో పేరు వేయొచ్చు, కానీ నామకే వాస్తే పేరు వేయడం, ఈ ఎల్ వెంకటేశ్వర లేదు సార్, నా మిత్రుడు వేయండి సార్ అంటే వేస్తాం, అక్కడ బాగానే ఉంటుంది, కానీ అక్కడ పని చేయొద్దు. వచ్చి కాగితాలు నింపడానికి కమిటీలు కాదు, పనిచేసేవాళ్ళు కమిటీ. ఎందుకని ఉదాహరణ, రేపు అదే ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేయండి, మీరు ఉధృతం చేయండి అంట. ఎవరు చేయాలండి? ఇక్కడి నుంచే ఉండాలి కదా ఎన్రోల్మెంట్. మీరు తిరగాలి గ్రామాలంట. ఉదాహరణ మనం నిర్ణయం చేసుకుంటాం. ఆ తిరగడానికి గ్రామాలు ఢిల్లీ వాడినా అమెరికా వాడినా కమిటీలో హై లెవెల్లో కమిషనర్గా ఉన్నాడని వేసుకుంటే గౌరవంగా వేసుకుంటాం కమిటీలో, అంతే తప్ప గ్రౌండ్ లెవెల్ వర్క్ నడవదు. ఇది దృష్టిలో పెట్టుకుని మీరు సూచించండి. నాకు వాడు మిత్రుడు కాబట్టి వేయండి అంటే అది మా మంత్రివర్గం నింపడం కాదు. జంబోజెట్ విమానం నింపినట్టుగా మంత్రివర్గం, ఒక అంజయ్ గారిని మినిస్టర్ ఉండేవారు, ఆయనకి ఏదో పేరు ఉండేది ఆ మంత్రివర్గానికి. అలాగా ఆ మంత్రివర్గాన్ని నింపడం కాదు ఇది. పనిచేసేవాళ్ళు, మా పదే నేను గుంపుల్లో పెడతాను, పనిచేసేవాడు, ఇక్కడుండి చేసేవాడు, అవసరమైతే మీటింగ్కి వచ్చేవాడు, నాకేంటంట అనకుండా ఉండేవాడు, ఇక్కడ సొసైటీ డబ్బుల్ని ఆశించని వాడు,
ఇప్పుడు నేను రెండోసారి వచ్చా, 10-20 వేలు నా కారుకి. కిన్నెరసాని వచ్చా, కారులోనే వచ్చా. ఇప్పుడు వచ్చా కారు డ్రైవరు, నాకు డ్రైవింగ్ రాదు, పరాధీనం, పెట్రోలు. అలా నాకేంటంట, సొసైటీ ఇస్తుందా, కమిటీ ఇస్తుందా? నేను టీ తాగాను, టీ 2 రూపాయలు, రాజేష్ 2 రూపాయలు అని తీసుకొని వాళ్ళు త్యాగం అనుకోకుండా త్యాగబుద్ధి ప్రదర్శించేవాళ్ళు కావాలి. మనం కమిటీలు వేసుకుందాం. ఇవాళ మీ మిత్రులని, సర్వీస్ చేసేవాళ్ళని, మంచి వాళ్ళని, మంచి బుద్ధితో ఉండేటువంటి వాళ్ళని, మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళందరినీ మీరు సజెస్ట్ చేయాల్సిందిగా. వీళ్ళ ప్రసంగాలు అయ్యాక మనం ముందరికి వెడదాం మళ్ళీ ఆ విషయాల్లో. కమిటీల విషయం అప్పుడే వద్దు, అప్పుడు కమిటీలు ఏమేమి ఉన్నాయో నేను తర్వాత చెప్తాను. ముందుగా గౌరవప్రదంగా వీళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత, మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత కమిటీల ఏర్పాటు విషయానికి వెళ్దాం. ముందుగా మన స్కూల్ ప్రిన్సిపాల్ శ్యామ్. గౌరవనీయులు చక్రవర్తి గారు, హాజరు గారు, రమేష్ గారు, మరి మీ అందరూ కూడా ఇక్కడికి చాలా సుదూర ప్రాంతాల నుండి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మొదటిగా నేను నా గురించి నేను ఒక్క నిమిషం చెప్తాను. ఎందుకంటే నా మొట్టమొదటి అపాయింట్మెంట్ కిన్నెరసాని 1999లో నేను కాంట్రాక్ట్ బేసిస్లో నేను ఒక 2-3 వచ్చాము అక్కడికి. మ్యాథ్స్ జైలుగా వచ్చాను నేను అక్కడికి. అప్పుడు ఉమామహేశ్వర సారు, కేఎస్ఎన్ సార్, సత్యనారాయణ సార్ ఉన్నారు మ్యాథ్స్ జేఎల్స్గా. కానీ అడిషనల్గా నన్ను వేశారు. 1999 డిసెంబర్ 23న నేను కిన్నెరసాని స్కూల్కి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడే రత్నకుమారి మేడం మీద గొడవ, పిల్లలంతా పాలు వచ్చి రావడం, కొంచెం డిస్టర్బెన్స్ అంతా అయ్యేది. ఆ టైంలోనే అయినప్పుడు తర్వాత మేడం సస్పెండ్ అయ్యి చిత్తూరు వెళ్ళడం, తర్వాత హిందీ వెంకటేశ్వర సారు ఎఫ్ఐసిగా ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పుడు చక్రవర్తి సార్ ఉన్నారు, నాకు తెలుసు, సాంబయ్య గారు, పీడి వీళ్ళంతా ఉన్నారు, సుధాకర్ సార్ డిప్యూటీ వార్డు, ఇప్పుడు ఆర్సీ గారు పనిచేస్తున్నాను. ఆ టైంలో నేను ఉన్న తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మార్చి కల్లా ఎగ్జామ్స్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా అక్కడ అడిషనల్ పోస్ట్ వచ్చా కాబట్టి మళ్ళీ నేను అక్కడ నుండి దమ్మపేట వెళ్ళడం జరిగింది. అప్పుడు ఫస్ట్ అనుబంధం అక్కడే. అప్పుడు నాకు వినాయకరావు సార్ క్వార్టర్ ఇచ్చారు టౌన్లో, మామిడి చెట్టు ఉండేది, ఆ పక్కన శేషయ్య గారు తెలుగు ఉండేవారు. అప్పుడే కొత్త పెళ్ళైంది, నేను మా మేడం వచ్చి అక్కడ ఉన్నాను. చాలా హ్యాపీగా ఉండేది నాకు ఈ వాతావరణం. సరే ఎనీ హ్యావ్ నేను తక్కువ కాలం పనిచేసినా కానీ ఆ బాండ్ అనేది నాకు ఎక్కడ ఉపయోగపడిందో నేను చెప్తాను. తర్వాత కాలంలో నేను దమ్మపేట వెళ్ళడం, అక్కడ నుండి అశోక్ నగర్, తర్వాత ఆదిలాబాదు, తర్వాత వరంగల్, దామరవంచ, మరిపేట బంగ్లా, ఇట్లా నేను రెగ్యులర్ అయిన తర్వాత అనేక సంవత్సరాలు మన ట్రైబల్ పిల్లలకి చాలా సర్వీస్ చేశాను. దాదాపు 25 సంవత్సరాలు పనిచేసి నాకు మన రీసెంట్గా ప్రిన్సిపల్ ప్రమోషన్ ఇచ్చినప్పుడు నన్ను కోరుకోమని చెప్పడం, ఏ ప్లేస్ కావాలని అడిగారు. యాక్చువల్లీ నేను ట్రైబల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. మన కురుకులమ్మ అందరి ఎంప్లాయీస్ అందరికి కూడా నేను స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఆప్షన్ నాదే. అయితే అన్నీ ఫుల్ అయి ఉన్నాయి, 2-3 ఖాళీ ఉన్నాయి. గుండాల సంథింగ్ వేరే 2-3 హైదరాబాద్ దగ్గరలో కూడా కౌటిపల్లి 2-3 ఖాళీలు ఉన్నాయి. కిన్నెరసాని నా ముందు వాళ్ళు దాదాపు ఒక 6 ప్రిన్సిపల్స్ వరుసగా సస్పెండ్ అవుతూ వచ్చారు. 6 అయ్యారు వరుసగా. ఎందుకు అవడం అనేది ఇది డిఫరెంట్ కాజెస్తో సస్పెండ్ అయ్యారు. చాలా రాజకీయాలు ఉన్నాయి, వాళ్ళ తప్పుడు కూడా ఉన్నాయి. అన్ని విధాలుగా ఒక 6 ప్రిన్సిపల్స్ సస్పెండ్ అయ్యారు. ఇక్కడికి ఎవ్వరు కోరుకోవడానికి ఎవ్వరు రాలేదు. నాకు కూడా రావడం ఇష్టం లేదు, కానీ నా మనసులో ఎక్కడో నేను ఫస్ట్ ప్లేస్, నేను పనిచేసిన ప్లేస్ ఇక్కడ కనెక్ట్ అయ్యాను. నేను ఫస్ట్ పనిచేసిన ప్లేసు అక్కడికి పోతే గ్యారెంటీ సస్పెండ్ అయితే అనే విషయం నాకు కూడా తెలుసు. నేను కిన్నెరసాని వెళ్తే సస్పెండ్ అయితే అనే విషయం నాకు కూడా తెలుసు. కానీ నేను దమ్మపేటలో గత చాలామంది వాళ్ళ పిల్లలకి, మీ పిల్లలు చదివి ఉంటారు, అక్కడ నేను ఒక 4 years ప్రిన్సిపాల్గా పనిచేసాను సిఓఈకి. ఇక్కడ దాదాపు అనేక సీట్లు వచ్చాయి, ఎన్ఐటి, ఐఐటి. నా పిల్లల్లో చాలా సీట్లు ఎన్ఐటి వచ్చాయి. లాస్ట్ ఇయర్ నేను వచ్చే ముందే ఓల్డ్ స్టూడెంట్స్ జూబ్లీ కాదు కానీ అన్ని బ్యాచ్లు గ్యాదర్ అయ్యి ఒక పెద్ద గ్యాదరింగ్ కూడా జరిగింది అక్కడ. అది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినాం. సక్సెస్ఫుల్గా 4 years అయిపోయింది కాబట్టి నా కాన్ఫిడెంట్ ఏంటంటే నేను ఒక ఎంపీ కూడా ఎక్స్పెక్ట్ చేయను, సర్వీస్ చేస్తా.
ఓపెన్ గా తిరుమల ఉంటా, దేవస్థానం అందరినీ తెలుసా? కలుపుకొని పోతా కాబట్టి ఎంత తిరుమల దేవస్థానం. నేను ఎదుర్కొంటానే కాన్ఫిడెన్స్ తో నేను కొల్లారగూడెం హై స్కూల్ కిన్నెర సార్ రావడం జరిగింది. కొల్లారగూడెం హై ఆ, స్కూల్ కదా? నేను వెళ్తా హై స్కూల్ వెనకాల షాదీఖానా. దాన్ని బాగు చేయాలి ఫస్ట్ అనే ఫస్ట్ ఆ. కాన్ఫిడెన్స్ తో నేను ఇక్కడికి వచ్చా. అంటే కిన్నెర బస్ స్టాండ్ సార్ నుంచి వస్తావా? ఒక మంచి బడి కాదు, లొకేషన్ పెట్టనా? వరస్ట్ బడి, అక్కడ పంతులు లొకేషన్ రాజకీయాలు చేస్తారు, పిల్లలు చదువురనే ఒక బ్యాడ్ బాగా స్ప్రెడ్ అయింది అంత ఈ ఖమ్మం జిల్లా మొత్తం స్ప్రెడ్ అయింది భద్రాద్రిలో. ఆ స్కూల్ నేను బాగు చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ నేను రాగానే నాకు పాతపడి బిల్డింగ్ అంతా నాకు కూడా సెంటిమెంటే, కానీ దాంట్లో లోపలికి పోయిన తర్వాత గోడ నిండా బూతు చిత్రాలు, తర్వాత అవన్నీ క్రాష్ వచ్చినాయి. నైట్ టైంలో పిల్లలు మందు తాగుతున్నారు. ఇంతకుముందు నుండి నడుస్తుంది అది, చాలా రకరకాల అన్ని అసాంఘిక కార్యక్రమాలన్నీ ఆ పాత బిల్డింగ్లో నడుస్తున్నాయి. నాకు ఏదైనా ఫస్ట్ దీన్ని డిస్మాంటిల్ చేద్దాం, సరే ఈ పిల్లలకు ప్రమాదం ఒకటి, పాములు ఉన్నాయి, దానివల్ల పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని డిస్మాంటిల్ చేసి కొత్త బిల్డింగ్ ట్రై చేద్దామని నేను లెటర్ పెట్టడం, 2-3 సార్లు పీఓలు కలవడం, మినిస్టర్లు కలవడం, తర్వాత డిస్మాంటిల్ పర్మిషన్ వచ్చింది. ఒక ఎంపీ కూడా ఖర్చు కాకుండా దాన్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది. దాని లెవెలింగ్ కూడా ఒక 1 ఎంపీ కూడా మనం ఖర్చు చేయలేదండి. తర్వాత ఇప్పుడు దాని కొత్త బిల్డింగ్ కోసం నేను డిప్యూటీ సీఎంని, బట్టి గారిని, సీతక్క గారిని, పొంగులేటి గారిని కలిశాను. మా బిల్డింగ్ కావాలి సార్, కొత్త బిల్డింగ్, పిల్లలు బాగా రేకుల షెడ్లో ఉన్నారు, నడుస్తుంది అని ప్రతి మినిస్టర్ని కలిసిన, అందరినీ కలిసిన, ఇక్కడ ట్రైబల్ ఎమ్మెల్యేలు అందరినీ కలిసిన, అందరికీ లెటర్లు ఇచ్చారు. ఏదైనా కానీ చేయాలని మా సెక్రటరీ దగ్గర కూడా కూర్చొని పిల్లలు కురుస్తున్నాయి మేడం, రేకులు ఉన్నాయి, బాగా ఇబ్బంది అవుతుందంటే సరే ఒక రిపేర్ కొత్త ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంకా బడ్జెట్ శాంక్షన్ కాల, వస్తే ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు అయితే అవుతాయి. అయినా కానీ ఆ స్కూలు వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇది తెలంగాణ స్టేట్. రెసిడెన్షియల్లో మొట్టమొదటి రెసిడెన్షియల్. ఎంతో మంది మీలాంటి మేధావులు, మీరంతా మేధావులు, గొప్ప వ్యక్తులు, ఇలాంటి మేధావులు తయారు చేసిన స్కూల్ని మనం ఆగం చేసుకోవద్దు, ఈ స్కూల్ని బాగు చేద్దామనే ఉద్దేశంతో జూబ్లీ అనే పదాన్ని నేను విన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇటువంటి మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని, మీరు మన కన్న తల్లిదండ్రులను, మన గ్రామాన్ని ఏ విధంగా మర్చిపోరో అలాగనే మీ స్కూల్ని, మన స్కూల్ని మీరు దత్తత తీసుకుని దాన్ని డెవలప్ చేయాలని ఒక కోరిక నాకుంది. చేస్తారనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే చాలా మందితో మాట్లాడిన తర్వాత నాకు ఆ బలం వచ్చింది. కంపల్సరీగా వీళ్ళు తప్పకుండా చేస్తారు. వాడు మీ అభిప్రాయాలు చేసుకొని మీ అందరి యొక్క కమిట్మెంట్తో, మీ అందరి సహకారంతో కిన్నెర సార్ స్కూల్ని డెవలప్ చేయండి. మేము లక్ష్యంలో ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అది కూడా మా కోసం కాదు, మన పిల్లల కోసం, మీరు చదివిన స్కూల్ కోసం, మన పిల్లల కోసం, మన ట్రైబల్ పిల్లల కోసం, నాన్ ట్రైబల్ పిల్లలు కూడా ఉన్నారు. అందరికీ మంచి విద్యను అందించడానికి మంచి టెక్నాలజీ వచ్చింది, దాన్ని వాడుకుందాం. లైబ్రరీ కానీ, తర్వాత బిల్డింగ్ కోసం రిపేర్స్ కానీ, ఒక స్టేజ్ లేదు, ఇట్లాంటి కమ్యూనిటీ హాల్ ఉంటే చక్కగా పిల్లలందరూ మంచి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నిటికి ప్లాన్ చేయండి. మీ కమిటీలు వేస్తారు, మనందరం వేసుకున్న తర్వాత మీరే ప్లాన్ చేయండి. కొత్త బిల్డింగ్ అంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ లాగా దాన్ని తయారు చేసినట్లయితే ఎన్నో తరాలు మీ గురించి చెప్పుకుంటారు. మా అన్నయ్యలు మా కోసం ఒక దారి వేశారు, ఆ దారిలో మేమంతా ప్రయాణం చేస్తున్నామని వాళ్ళంతా కూడా ముళ్ళబాట లాంటి ఇటువంటి దారిని వాళ్ళు పూలబాట చేశారని మీ అందరి గురించి గొప్పలు చెప్పుకుంటారు, మీ గురించి కథలు చెప్పుకుంటారు, మీ గురించి తరతరాలు వాళ్ళ బిడ్డలకి చెప్తారు. వాళ్ళ బిడ్డలకు గొప్పవాళ్ళు అవడానికి మీరు పరోక్షంగా మీరు కూడా సహకరించినట్లు అవుతారు. వాళ్ళకి సహాయం చేస్తే మీ బిడ్డలకు కూడా భగవంతుడు సహాయం చేస్తారు. ఇది మర్చిపోకుండా మీరందరూ కూడా కమిట్మెంట్తో పనిచేయండి. ఎందుకంటే చాలా నేను ఓల్డ్ స్కూల్ గ్యాదర్ అవుతున్నారు, కానీ ఇప్పుడు ఎటునాలో జరిగింది, దమ్మపేట జరిగింది, దామరవచ్చలో జరిగింది, అనేక చోట్ల జరుగుతున్నాయి. జరిగినప్పుడు ఒక చిన్న మిస్టేక్ నేను అబ్జర్వ్ చేసిన, ఏంటంటే 1 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కలెక్ట్ చేస్తున్నారు, చాలా బాగా అమౌంట్ వస్తుంది. కానీ ఆ డబ్బులంతా కూడా ఆ ప్రోగ్రామ్ పెట్టేస్తున్నారు. తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళి చూసిన వాళ్ళు లేదు, ఏదో నాకే వస్తే చిన్న పని చేసిపోతున్నారు. తర్వాత మాటలు బాగానే స్టేజ్ మీద చెప్తున్నారు, కానీ తర్వాత అసలు ఒక్కరు కనపడండి. దానికి భిన్నంగా మీరు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే దానికి భిన్నంగా మీరు ఆలోచించండి. మనం ప్రోగ్రామ్ గ్రాండ్గా చేద్దాం, అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మనం
మన పాఠశాలను అభివృద్ధి చేయడానికి బ్యాచ్ వైజ్ ఒక యూనిట్గా అనుకుని ఒకటి చేద్దాం. మన బ్యాచ్ వాళ్ళు ఇది, మన బ్యాచ్ వాళ్ళు ఇది, మన బ్యాచ్ వాళ్ళు ఇదన్నీ చేద్దామా, లేకపోతే అందరం కలిసి అమౌంట్ వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టి చేద్దామని ఒక కమిటీ లాగా మీరు చేస్తారనేది మీరు నిర్ణయించుకోండి. ఈ కమిటీలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ చక్రవర్తి సార్ ఆధ్వర్యంలో కమిటీ వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుందాం. మీ అభిప్రాయాలందరూ కూడా తెలుసుకొని చేద్దాం. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు, మాకు తెచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే మేము ఇన్వాల్వ్ అవుతాం అనేది కొంతమంది యాక్టివ్గా అంటున్నారు. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీ బంధువులు ఉండొచ్చు, మీ స్నేహితులు ఉండొచ్చు, ఎవరైనా సరే మన స్కూల్లో చదివిన ప్రతి వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఏ ఒక్కరిని కూడా మీరు తక్కువ చేయొద్దు. దయచేసి ఇక్కడ మేము కూడా మీకు గొప్పడం కాదు, దయచేసి మీ సలహాలన్నీ మేము పాటిస్తాం. కానీ మీరు మిమ్మల్ని మాత్రం ఎవరిని కూడా మేము తక్కువ అంచనా వేయట్లేదు. మీరంతా ముందుకు వచ్చి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా విజయవంతం సాధించేలాగా చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా చక్రవర్తి సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడవడం అనేది చాలా గొప్పగా గ్రేట్గా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ ఆల్.